హలో, వెల్కమ్ టు లలిత వ్లాగ్స్ అఫీషియల్ అండి. ఇది ఖతార్లోని నేషనల్ మ్యూజియం అనమాట. దీని స్ట్రక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా కాంప్లికేటెడ్గా చాలా బాగుంటుంది చూడటానికి. దీని లోపలైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇవన్నీ రాజులు ఖతార్లో పూర్వీకులు వాడిన వాళ్ళ జ్యువెలరీ అనమాట. మొత్తము ఎగ్జిబిట్ చేసి ఉంటారు. చాలా బాగుంటుంది. సో ఇది వాళ్ళ కార్పెట్ అనమాట. ఇదంతా ఖతార్ స్టోరీ అండి. ఈ స్టోరీని వాళ్ళ మీద ప్రొజెక్టర్తో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎలా ఖతార్లో వాళ్ళు సాధించుకున్నారు, అలా ఎలా యుద్ధం జరిగింది, ఎలా ఖతార్ని వాళ్ళు గెలుచుకున్నారు అనేది స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతూ ఉంటుందండి, మూవీలాగా. సో చాలా బాగుంటుంది. లోపల మ్యూజియంలో ప్రతి వాల్ మీద ప్రొజెక్టర్ మీద ఎలా ఖతార్ని వాళ్ళు ఈ స్థాయికి తెచ్చారనే దాని మీద ప్రొజెక్టర్లో ఏదో ఒకటి మూవీ రన్ అవుతూనే ఉంటుందండి. ఆ తర్వాత ఇంకా మొత్తము వాళ్ళు వాడిన ఆయుధాలు ఎలా ఎప్పుడు అనేది మొత్తం పూర్తి డిస్క్రిప్షన్తో ఉంటుందండి. ప్రతి ఇయర్లో ఏం జరిగింది అనేది ఫుల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ల్స్ అనమాట. సో ఈ వాల్ చూసారా, ప్రొజెక్టర్ మొత్తము ప్రతి వాల్ మీద ఇలాగే ప్రొజెక్టర్తో రన్ అవుతూ ఉంటుందండి ఫిల్ము. ఆ తర్వాత ప్రతి దగ్గర డాక్యుమెంట్స్తో సహా, వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్తో సహా మ్యూజియంలో పొందుపరిచారనమాట. చాలా హిస్టారికల్గా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా అవే అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం వాడారు అనేవి కూడా ఉంటాయి. అండ్ కాయిన్స్తో సహా అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఎలా వీళ్ళు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేశారు అనేవి, డిఫరెంట్ మోటార్స్ అవన్నీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశారు అనేది సేమ్ స్క్రీన్ పైన అలాగే ప్రొజెక్ట్ అవుతూ ఉంటుందండి. వాల్స్ పైన మనకు మూవీ ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎలా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేశారు ఫస్ట్ నుంచి అని చెప్పి, ఎలా అభివృద్ధిలోకి వచ్చింది, ఇలా ఎలా ఆయిల్ కన్జ్యూమింగ్ కంట్రీగా మారింది అనేది ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకు మూవీ రన్ అవుతూ ఉంటుందండి. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్లైన్ ఫోన్స్, గ్రామ్ ఫోన్స్, రేడియోస్, ఆ టైంలో ఏవేవి వాడారు, కుట్టు మిషన్స్, పోస్ట్ బాక్సెస్ అవన్నీ కూడా నీట్గా వాళ్ళు అరేంజ్ చేసి ఉంటారనమాట. చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు వాడినవన్నీ కూడా నమూనాలు ఉంటాయండి. 1946 నుంచి ఖతార్ ఎంత ఉంది, సో ఎలా స్ప్రెడ్ అయింది అనేదండి ఈ మ్యాప్. చాలా బాగుంటుంది. సో అక్కడ ఇయర్ మారే కొద్దీ మీరు చూసారో లేదో ఇక్కడ లైట్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో అలా ఖతారు అట్లా విస్తరించింది అనేది ఒక మ్యాప్ ద్వారా లైటింగ్తో చూపించారండి. చాలా బాగుంటుంది. ఇది కెమెరాతో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, కానీ వర్చువల్గా చూసినప్పుడు చాలా బాగుంటుందండి నిజంగా. సో మీరు ఖతార్ వస్తే ఖచ్చితంగా ఈ నేషనల్ మ్యూజియంని చూడండి. ఇది ఫోటో వాల్ అనమాట. మొత్తం ఫొటోస్, డిజిటల్ ఫోటో వాల్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. సో మొత్తం డిజిటల్ డీటెయిల్స్ మొత్తం వాల్స్ మీద ప్రింట్ అవుతూ ఉంటుందండి. సో చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చరే కాదు, లోపల కూడా చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుందండి. సో ఇది తివాచి అనమాట. ఇవి వచ్చి వాల్ మీద ఎన్గ్రేవ్ చేసి ఉంటారండి. మొత్తము సైకిల్, కారు, ఇవన్నీ ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఇవన్నీ కూడా లోపల చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి నేషనల్ మ్యూజియంకి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లలిత వ్లాగ్స్ అఫీషియల్ అండి. ఇంకోసారి మరో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.